మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చినాం. మౌనిక నువ్వు అట్లా చూడాకు. ఈరోజు వచ్చేసి మనకు చికెన్ పికిల్తో అయితే పని లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి బొంగులు పెట్టినారు ఈరోజు అయితే. కాసేపు ప్రశాంతంగా కూర్చొని విటమిన్ డి అంతా మనమే తీసుకుందాం. మెస్ ఇక్కడ ఎంట్రీలోనే, ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఓపిక లేకుండా అయింది, ముబ్బైపోతున్నా. అంటే లైక్ జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకు జాయిన్ అయితే ఎట్లుంటుంది ఏంది కాలేజ్ అనేసి ఒక ఐడియా వస్తుంది అనేసి ఇట్లా చేస్తున్నా. ఇక్కడికి వచ్చే ఫ్రెషర్స్ అనుకుంటారు కదా క్యాంపస్ ఎట్లుంటుంది, ఎక్కడ ఏంది ఉంటుంది అనేసి. క్లాసెస్ ఎక్కడ జరుగుతాయి, క్యాంటీన్స్ ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన కాలేజ్ గురించి వీడియోస్ పెడతా అంటే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అబ్బా. అంటే లైక్ జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకు జాయిన్ అయితే ఎట్లుంటుంది ఏంది కాలేజ్ అనేసి ఒక ఐడియా వస్తుంది అనేసి ఇట్లా చేస్తున్నా. అండ్ ఈరోజు వచ్చేసి మనం సండే ప్రస్తుతానికైతే ఈరోజు. సో సండే మన కాలేజ్లో ఎట్లుంటుంది అనేసి చూద్దాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది, అరౌండ్ 7:32 సంథింగ్, ఎంతో 7:37 అయింది. అండ్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు వచ్చేసి మన మెస్లో బ్రెడ్ ఇంకా టీ అయితే పెట్టినారు. సో సండేస్ అయితే ఇట్లా బ్రెడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడే మెస్ అయిపోయింది. మెస్ ఇక్కడ ఎంట్రీలోనే, ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది. యాదరా ఇదేనా, ఇది ఆడ అది మెస్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మెస్ పక్కనే, అదే మన హాస్టల్ పక్కనే పార్క్ ఉంటుంది. కాసేపు ప్రశాంతంగా కూర్చొని విటమిన్ డి అంతా మనమే తీసుకుందాం. సండే అయితేనే ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా నిండిపోతుంది. అది చూడండి, మొన్న మనం చూసినప్పుడు అయితే ఎవ్వరు లేకుండ్రి, ఇప్పుడేమో వాడు చూస్తే మొత్తం జనాలే. అండ్ అక్కడ క్రికెట్, ఇక్కడేమో వాలీబాలరా ఏంది ఇది, బాస్కెట్బాల్ ఏమంటారా దీన్ని, ఏం గేమ్ ఇది, వాలీబాల్. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే దీనిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సీరియస్లీ ఒక 2-3 months అయింది. అప్పట్లో అయితే డైలీ మార్నింగ్ లేచి 5-5:30కే రన్నింగ్ వెళ్ళి మంచిగా మెయింటైన్ చేస్తామంటే డైట్ అంతా కూడా. డైట్ అంటే అదే ఏదో తినుకుంటా రన్నింగ్ చేసి ఫిజికల్గా ఫిట్గా ఉందామనేసి ట్రై చేస్తా అంటే. బట్ 2-3 months నుంచి అస్సలు పోవట్లా, ఓపిక లేకుండా అయింది, ముబ్బైపోతున్నా. అట్లీస్ట్ సన్ రైజ్ అన్న మీద పడుతుంది అనేసి సో అక్కడనే పార్క్లో కూర్చున్నా. అండ్ అక్కడ సన్ రైజ్ అక్కడ అవుతుంది. సో యాక్చువల్లీ టుడే ఐఎమ్ ప్లానింగ్ టు షూట్ దిస్, ఏమంటారా, క్యాంపస్ టూర్ తీద్దాం అనుకున్నా. సో చూడాలి ఎట్లుంటుంది. మేబీ ఈ వీడియో తర్వాత క్యాంపస్ టూర్ రావచ్చు. అంటే లైక్ ఇక్కడికి వచ్చే ఫ్రెషర్స్ అనుకుంటారు కదా క్యాంపస్ ఎట్లుంటుంది, ఎక్కడ ఏంది ఉంటుంది అనేసి. సో వాళ్ళకు మీ అందరికీ యూజ్ అవుతుంది అనేసి, క్లాసెస్ ఎక్కడ జరుగుతాయి, క్యాంటీన్స్ ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి. అండ్ మొత్తం నాట్ ఓన్లీ వన్ థింగ్, పారులు ఎట్లుంటుంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది అనేసి. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి టైం 10 అయింది. అండ్ మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చినాం. మౌనిక అండ్ ఈరోజు వచ్చేసి క్యాంపస్ టూర్ లాగా అయితే తీస్తున్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత లంచ్ చేసుకోవాలి. ఆకలి అవుతుంది అందుకే, కానీ ఎండ మాత్రం బాబా మండిపోతుంది. సండే స్పెషల్ ఉంటుంది మెస్లో, బొంగులు కథ కార్ఖానీ అంతా. చూద్దాం ఈరోజు ఏమేమి పెడతారో. అండ్ నెక్స్ట్ ఈ వీడియో తర్వాత క్యాంపస్ టూర్ రాబోతుంది అనమాట. ఆసం వస్తుంది. ఇప్పుడే ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఇందులో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. నేను అన్నమాట అనేది వస్తుంది నాకు. ఏదో ఇట్లే నన్ను హేళన చేస్తున్నారు వీళ్ళు. ఇంకా పోయి లంచ్ చేసి దీనికి ఛార్జింగ్ పెట్టేసి. సో ఈరోజు వచ్చేసి మనకు చికెన్ పికిల్తో అయితే పని లేదు. ఎందుకంటే సండే రోజు మెస్ బాగుంటుంది అనమాట. అంటే లైక్ రోజు కూడా బాగుంటుంది అనుకోండి, బట్ సండే స్పెషల్ ఉంటుంది. అంటే లైక్ ఎట్లా. సో గాయ్స్ సారీ ఫర్ ట్రబుల్, ఫోన్ వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి కరెంట్గా ఫోన్లో షూట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కెమెరాకి ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో. సో అది ఛార్జింగ్ పెట్టిన. అండ్ తినేసి వద్దాం. సండే స్పెషల్ ఉంటుంది మెస్లో. మెస్ అంతా ఈరోజు కలకల్లాడుతుంది, మొత్తం మెస్ అంతా కూడా నిండిపోయింది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి బొంగులు పెట్టినారు ఈరోజు అయితే.
సో గాయస్ ఈరోజు వచ్చేసి మన మెస్లో రైస్, పూరీలు, ఇంకా ఇదేదో స్వీటు అండ్ ఇదేదో కర్రీ పేరు గుర్తురా అట్లా, అండ్ బొంగులు అయితే పెట్టినారు. యాక్చువల్లీ చెప్పాలంటే స్వీట్ బాగుంది, స్వీట్ అండ్ మా హాస్టల్లో వచ్చేసి స్వీట్ పెట్టినారు. ఇది భలే ఉంది తీయగా. మౌనిక వాళ్ళది సౌత్ మెస్ అనమాట, అంటే వాళ్ళకు స్వీట్ అవేం పెట్టరు అనుకుంటా. సో వాళ్ళ కోసం అయితే ఒకటి బయటికి తెచ్చిన. ఎండలు మాత్రం వాంచేస్తానే, అసలు కెమెరా మాత్రం హీట్ అయిపోయింది. ఊరికే ఇది ఇక్కడ పట్టుకుంటా అంటే వేడికి హీట్ ఎక్కిపోయింది కెమెరా మాత్రము. అండ్ క్యాంపస్ టూర్లో మనోడు కనపడలే ఇంతవరకు, బట్ అవుట్పుట్కి కారణం వీడేనా వీడే. పార్ట్ 2కి వీడు, పార్ట్ 1కి పారాడాక్స్. వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కింద ట్యాగ్ చేస్తాడు చూడండి, ఎడిట్స్ అన్నీ బాగుంటాయి, ఫాలో కొట్టండి. అంటే నాకే గతి లేదనుకో, మీరు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత మనం కూడా మంచి మంచి కంటెంట్ అయితే ఇద్దాము. బట్ ఎండలు మాత్రం వాంచేస్తానే భయ్య. వెనక మాత్రం మామిడికాయలు ఉన్నాయి భయ్య. మామిడి చెట్లు ఇవి, మన వెనకాల అన్ని మామిడి చెట్లు. కానీ మామిడికాయ కోస్తే ఫైన్ బ్రో. ఒకటి చెప్తా గుర్తుంచుకోండి, మీరు ఇటుకు వచ్చినారనుకో, నువ్వు అట్లా చూడాకు, ఊరికే ఫైన్ వేస్తారు. 2 చూసుకొని ఉండండి అంతే. పువ్వు కోసిన ఫైన్, ఏం కోసినా ఫైనే ఉంటుంది. అంటే అదంతా కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. ఇంకా ఇప్పుడు ఒక హఠాత్ పరిణామం అయితే జరిగింది. కరెక్ట్గా ఆడ కూర్చున్నాము, ఆ కెమెరాలు అన్నీ ఆడ పెట్టినాయి. ఇది వాటర్ ప్రూఫ్ కాదు. సడన్గా ఏమైందంటే హిట్లర్ ఆన్ అయింది, తమ్మని వాటర్ అన్ని పడినాయి. ఇది కూడా తడిచింది లైట్గా, బట్ దెబ్బ గురికొచ్చినాం పక్కకి. ఇంకా ఇవ్వండి అంత ముందుకి దిగుతున్నాయి వాటర్. అరే నీకెగరలే పింక్లర్ ఉండే నైట్ అసలు. ఆడు ఆటికి కొడుతుంది వచ్చేసారు వాటర్. ఇది క్యాంపస్ టూర్ చేద్దామని వస్తే మన గోప్రో డెడ్ అయిపోయింది. పవర్ బ్యాంక్ కూడా తీసుకురాలే, మొత్తం డ్రైన్ అయిపోయింది. అండ్ ఫోన్లో మేనేజ్ చేసుకున్నాం. ఇక్కడ మన దోస్త్ పరిచయం అయినాడు, హాయ్ బ్రో బోలబాయ్. అండ్ మన కళా పోషణలు అన్నీ చూపిస్తున్నాడు, పాత వీడియోలు. కౌన్ భయ్యా మొత్తం హిడెన్ టాలెంట్స్ అన్నీ ఉన్నాయి ఈయనలో. మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో అది పోదాం, ఇంకా ఓపిక లేదు, పోయి పడుకుంటే. ఈవినింగ్ మెయిన్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. బాయ్ భయ్యా. మెయిన్ టాస్క్ ఏందిరా అంటే, నైట్ సండే మిస్ ఉండదు, సో బయటికి వెళ్ళి తినాలన్నమాట. సో అది మెయిన్ టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. ఇప్పుడు టైం ఎంత? 3:15 అయింది. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి టైం 6:30 అయింది. అండ్ లైట్గా పడుకుందామనేసి పడుకున్నాను అనమాట. బట్ ఎందుకో ఏం వర్క్ జరుగుతుందో, బట్ కరెంట్ అయితే పోయింది ఇక్కడ. నాకైతే కరెంట్ పోతే అర్థం చెప్పారు రాదు. బట్ మనోళ్ళు చూడండి, వీడేమో ఫోన్ చూసుకుంటూ అనుకున్నాడు ప్రణీత్ గాడు, వీడేమో రిత్విక్ గడి ఇంకా శవం అయిపోయినాడు ఒకటేసారి. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి టైం 6:30 ఎంతరా 6:30 అయింది. సో మిస్ క్లోజ్, టుడే సండే కదా, ఇంకా బయట తినాలన్నమాట. అండ్ ఇక్కడ పక్కనే గ్రీన్స్ అనేసి ఒక చిన్న ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. సో అక్కడికి అయితే వచ్చేసినాం. మొత్తం మెన్యూని అంతా పరిశీలించి స్పెషల్ బిర్యానీ 2 ఫుల్లలు అయితే తీసుకున్నాం అనమాట పార్సల్. అండ్ అక్కడ 2 ఫుల్ బిర్యానీ పార్సల్ తీసుకొని ఇంకా పక్కనే క్యాపిటల్ క్రెస్ట్ అనేసి ఇక్కడ ఇంకొక ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకునే అయితే వచ్చినాం అనమాట. సో మార్నింగ్ చెప్పినా కదా ఇక్కడ బిర్యానీ ఫేమస్ అనేసి. సో జనాలు 320. వీడికి మ్యాక్స్ రాదు. 2 ఫుల్లు ఒక హాఫ్. 2 ఫుల్ ఎంత? ఒక ఫుల్ ఎంత? 240 అంతే. అది 340 ఏం మాడుతున్నావు రా, మ్యాక్స్ రాదు దీనికి. ఏంది 240 + 80 రా. 240 + 80 ఎంత? కొట్టు కొట్రా.
ఈడ చూడండి జనాలు చాలా మంది వస్తారు వీడికైతే. జాతర ఉంది. ఆహా రాంగ్ పిన్ అంట మావాడు. వీడు కాలికే ఉన్నట్టున్నాడు. వీడు కాలికే ఉన్నట్టున్నాడు. ఏంద్ర ఈడ భయపడతారు. అండ్ రెడీ చేసి అక్కడ అన్ని పార్సల్ పెట్టేసినారు. మబ్బులు ఏం కనపడలేడు చికెన్. మాది ఏమంటారు ఏం కుటుంబము? ఉమ్మడి కుటుంబం మాది. ఏంటంటే మనోడు కాశీగాడు మిస్ అయినాడు. మబ్బులు ఎవరు కనపడలేడు. అక్షయ ఎట్లుంది అక్షయ బిర్యానీ? బాగుంది. నాగార్జున అంటావా? సో గాయస్ ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 8:30 అయితే అయింది. బట్ నాకైతే నిద్ర వాంచి పడేస్తుంది. మార్నింగ్ కూడా కొంచెం త్వరగానే లేచేసిన. అండ్ ఇంకా ఈరోజు అరౌండ్ 12.5 కిలోమీటర్స్ ఏమో తిరిగిన. ఫుల్ కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఇంకా వచ్చేసిన మనోళ్ళంతా ఆడనే ఉన్నారు. బట్ నేను వచ్చేసిన ఇంకా నిద్ర వస్తాంటేని. సో అది ఈరోజు ఓపిక లేక నైట్ డిన్నర్ కూడా ఇక్కడ లోపలే వేసేసినాము. అందుకు సో పెద్దగా అనిపిలా టేస్ట్. మంచిగా ఓపిక ఉంటే సండే ఈవినింగ్ బయటికి వెళ్తాం అనమాట. క్యాంపస్ బయటికి వెళ్తే అక్కడ చికెన్ బిర్యానీలు, ఎగ్ ఫ్రైడ్ రైస్లు అన్నీ కూడా మస్తు ఉంటాయి టేస్ట్. సో ఈరోజు ఓపిక లేక ఏదో ఒకటి అనేసి తినేసి వచ్చేసినాం. సో అది గాయస్ సండే నైట్ వచ్చేసి మెస్ అయితే ఉండదన్నమాట మన కాలేజ్లో. సో అది చూసుకోండి కొంచెం. మన అడ్మిషన్ ఆఫీసులలో మ్యాక్సిమం చెప్పే ఉంటారు. లేకుంటే ఇట్లా తెలుసుకోండి అంతే ఇంకా. సో అది గాయస్ ఇంకా. సో సండే రోజు ఇట్లుంటుంది మన పారుల్ యూనివర్సిటీలో. అదనమాట. సాటర్డే సండేస్ అయితే క్లాసెస్ జరగవు. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగమని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్ టూర్ పెడతా. సో తప్పకుండా చూసేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన పారుల్ యూనివర్సిటీ క్యాంపస్ టూర్ అయితే పెడతా. సో అదనమాట ఇంకా. బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.